ఒక గంట మంచి స్లీపర్స్ టైం చూస్తే 10:30 అయింది. ఏంట్రా బాబా టైం అవ్వట్లేదు అనిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం వల్ల చాలా టైం ఉంది మాకైతే. నేనైతే పిక్స్ దిగాను, చాలా వీడియోస్ చేసుకున్నాను. అలా ఎంత తిరిగినా టైం అయితే అవ్వలేదు. ఇంకా అలా ఇలా చేసి 11:30 అయింది. అన్నప్రసాదం తిందామని చెప్పి మేమైతే భోజనం చేయడానికి వెళ్ళాము. అసలు భోజనం ఉంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చిన్న తిరుపతి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలా తినడానికి, హోటల్స్కి వెళ్ళాలా లేదంటే ఇంకెక్కడైనా తినాలా అని చెప్పి అస్సలు భయపడొద్దు. అన్నప్రసాదం తినండి, చాలా బాగుంటుంది. క్యూ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కొంచెం వెయిట్ చేసామంటే అద్రిపోయే ఫుడ్ వస్తుంది. తిన్న తర్వాత మీరు ఆ క్యూ అనేది కూడా మీకు గుర్తురాదు. సాంబార్తో తింటే వేడివేడిగా ఎంత అన్నమైనా తినచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వేసిన 2 సార్లు మీకు ఎంత కడుపుకి అన్నం కావాలో అంతైతే వేసేసుకోండి. ఎందుకంటే మన తర్వాత ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా తినాలి. ఎందుకంటే జనాలు వీళ్ళల్లో ఉంటారు, మన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత తొందరగా తింటే వాళ్ళకి ఛాన్స్ అయితే వస్తుంది. లేదంటే వాళ్ళు కూడా లైన్లో ఎక్కువసేపు నించోవాల్సి వస్తుంది. కాబట్టి మేమైతే చాలా ఫాస్ట్గా తినేసి బయటకు వచ్చేసాము. అసలు ఫుడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చిన్న తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మర్చిపోద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ శివాలయానికి వెళ్ళాలి కదా.